టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. చంపేశాను. చంపేశాను. నువ్వు అక్కడే ఉండు. 15 మినిట్స్లో మేము వస్తున్నాం. నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. ఇంకొక పని మిగిలిపోయింది. మనం బ్రతికుండాలంటే అది చావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు జరిగిన దానికి ఎలా సాల్వ్ చేయాలో నీ దగ్గరకు వస్తే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? మనకున్నది ఒకటే దారి. నేను ఒప్పుకోను. అలా జరగనివ్వను. నిధికి ఏమైనా జరిగిందో నన్నే బెదిరిస్తున్నావంటే తప్పదు అర్జున్. ఇది జరగాల్సిందే.
Nidhi, this Friday I'm going to tell you something. Karthik, this Friday is my birthday. I know, and it's going to be a best day. Next, ఎక్కడికి? హ్యాపీ బర్త్డే నిధి. నైట్ 12కి చెప్పావు, FBలో చెప్పావు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నావు. ఇంకెన్నిసార్లు చెప్తావు? విషెస్ కాదు, ముందు గిఫ్ట్ ఇవ్వు. అత్తిరిపోయి గిఫ్ట్ తెచ్చాను, అక్కడ గార్డెన్లో వెయిట్ చేస్తా, త్వరగా వచ్చాయి. అద్దరిపోయే గిఫ్ట్ ఇస్తావా లేకపోతే ఇలానే చూస్తూ ఉంటావా? అన్నిటికీ తొందరే నీకు. సరే, గిఫ్ట్ ఇవ్వాలంటే ముందు నేను చెప్పే రూల్స్ వినా. అది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. ఓకే, చెప్పు. కళ్ళు మూసుకో, నేను చెప్పేవారు కళ్ళు తెరవకూడదు, ఓకేనా? నిధి, నీకు ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కరెక్ట్ టైం అనిపించలేదు. ఐ థింక్ ఈరోజు చెప్తే దిస్ వుడ్ బి యువర్ బెస్ట్ బర్త్డే. నువ్వంటే నాకు ఇష్టం నిధి. ఈ ఇష్టం, లవ్, వర్డ్ ఏదైనా సరే, ఫీలింగ్ మాత్రం ఒకటే. నేను ఇది అందరు చెప్పినట్టు సినిమాటిక్గా, పోయిటిక్గా చెప్పలేను ఇది. సింపుల్గా, స్ట్రైట్గా చెప్తున్నా. ఐ లవ్ యూ నిధి. ట్రూ లవ్. నీకు ఇస్తున్న గిఫ్ట్ ఇదే. హే, ఏమైంది? ఏం లేదు. పద, ఇంటికి వెళ్దాం, బాగా టైర్డ్గా ఉంది. నువ్వేదో పిచ్చిలో ఉన్నావు కానీ ఇది కూడా అందరిలాంటి అమ్మాయిరా. బాగా తిప్పించుకొని ఫైనల్గా ఏదో రోజు నిన్ను కూడా వదిలేస్తుంది. ఇప్పుడు మాత్రం కార్తీక్ ఆడుతుంటే బాగా రేయ్, నిధి గురించి నాకు బాగా తెలుసు. ఏదో నా మీద కోపం తల చేసింది, కానీ ఏదో రోజు అర్థం చేసుకుని తనే వస్తుంది. నువ్వు మూసుకొని నేను చెప్పించేయి. షీ లవ్స్ మీ. వీడేరా. కొంచెం జాగ్రత్త. రే, అర్థమైంది కదా ఏం చేయాలి? అర్థమైంది కదా? మాట్లాడే చెప్పు, ఏం చేయాలి చెప్పు. రేపు తను కలవద్దు, అంతే కదా?
రేపు కాదురా, ఇంక ఎప్పటికీ కలవద్దు. అర్థమైంది కదా? నీ ఏయ్, నా కొడుకు రై. మళ్ళీ నిధి గురించి ఆలోచిస్తే నేను కాదురా, అర్జున్ గాడు వస్తాడు. జాగ్రత్త. నువ్వు ఇందాక అడిగితే ఏదో తగిలిందని చెప్పాను, కానీ జరిగింది ఇది. అర్జున్ ఎవడినిది? ఇదంతా నాకు నిన్నెందుకు చెప్పలేదు? నువ్వు మళ్ళీ టెన్షన్ పడతావు అనుకుని చెప్పలేనిది. సారీ కార్తిక్, ఇంకోసారి ఇది రిపీట్ అవుతావు. అర్జున్తో నేను మాట్లాడతాను. అసలు ఎవడినిది వాడు? మీ మధ్యలో రిలేషన్ ఏంటి? ఇట్స్ కాంప్లికేటెడ్ కార్తిక్. ఇంకోసారి నిధి గురించి ఆలోచిస్తే ఈసారి అర్జున్ వస్తాడని చెప్పాడు కదరా. అయినా కూడా ఆ? అర్జున్, నీకు నిజం చెప్పే టైం వచ్చింది అర్జున్. నిధి నేను ఇంకా లవ్ చేస్తున్నా భ్రమలో మాత్రం ఉండకు. తను నీ గురించి కూడా ఆలోచించట్లేదు అర్జున్. తను నాకు ఇందాకంతా చెప్పింది. అసలు ఎవరినిది వాడు? మీ మధ్యలో రిలేషన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్టు మా మధ్యలో ఏ రిలేషన్ లేదు. కాలేజ్లో నా క్లాస్మేట్ వాడు. చాలా రోజులు ఫ్రెండ్స్గా బాగానే ఉన్నాం. సడన్గా ఒకరోజు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు అలాంటి ఒపీనియన్ లేదని చెప్పాను. వాడు వినకుండా ఫాలో చేసేవాడు. కాల్స్ చేస్తూ ఇరిటేట్ చేస్తుండేవాడు. ఐ హేట్ హిమ్ కార్తిక్. వాడి టార్చర్ ఇంకా ఎప్పటికీ ఉంటుందనుకున్నా, కానీ ఇంకా నాకు అటెన్షన్ లేదు. నా లైఫ్లోకి ఇప్పుడు ఒక కరెక్ట్ పర్సన్ వచ్చాడు. హే ఆగు, ఏమన్నావు? రేపు ఈవినింగ్ 4కి ఇంటికి రా. ఫ్రెండ్ అని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తా. ఫ్రెండానా? ఇంట్లో ఇంకంతకంటే ఏం చెప్పను. ఏమైంది? అంత హ్యాపీ ఏంటి? కార్తిక్కి ఎస్ చెప్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ లవ్ హిమ్. సో నిధికి నువ్వంటే ఇష్టం. అర్జున్ ప్లీజ్, నీకు నిధి కన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇలా నాకు కట్టేసి ఉంచితే నీకే ప్రాబ్లం. నన్ను వదిలే, జస్ట్ మూవ్ ఆన్ అర్జున్. సో నిధికి నువ్వంటే ఇష్టం. ఆ విషయం నీకు చెప్పింది. మీరు రోడ్డు మీద కలిశారు, నువ్వు ఇంటికి వచ్చేసావు. నీకు తెలియని విషయం ఏంటంటే మేము నిన్ను ఫాలో అయ్యాం. ముందు నిధి ఇంటి వరకు, ఆ తర్వాత నీ ఇంటి వరకు. ఫాలో చేసి వెంటనే ఇదిగో ఇలా నువ్వు మీ ఇంట్లో నీ చైర్లో, నేను నీ ముందు. ఈ గ్యాప్లో నీకు నిధి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్తో ఏం మాట్లాడిందో కూడా తెలిసిందారా నీకు? నువ్వేం చెప్పినా నమ్మడానికి ఎలా కనిపిస్తున్నాను రా? ఎలా కనిపిస్తున్నా? నిధి నేను టార్చర్ పెట్టానా? ఇలా అబద్ధాలాడి మమ్మల్ని విడుదలని చూస్తావా?
అసలు ఎవరినిది వాడు? మీ మధ్యలో రిలేషన్ ఏంటి? ఇట్స్ కాంప్లికేటెడ్ కార్తిక్. ఎనీవేస్ టైర్డ్గా ఉంది, తర్వాత కలుస్తాను. బాయ్. సో హౌ ఇస్ యువర్ డేట్? కార్తిక్ గురించి అర్జున్కి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అర్జున్ ఇన్ని రోజులైనా ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడింకా మారలేదు. అదే అరగెన్సీ, అది ఇమ్మెచ్యూరిటీ. కార్తిక్ నచ్చాడా? కార్తిక్ ఇస్ అ గుడ్ గాయ్, కానీ అర్జునే ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. మనకి నెగటివిటీ ఇష్టం కదా నిధి. ఎంత మంచిగా కేరింగ్గా ఉన్నా అప్పుడేమీ పట్టించుకోము, గుర్తుపెట్టుకోము. ఒక్క చిన్న తప్పు చేస్తే మాత్రం ఎప్పుడూ అలాగే తప్పులు చేస్తాడని ఫిక్స్ అయిపోతాము. ఇంత కోపం దేనికి నిధి? వాడంటే ఇష్టం ఉండి కూడా ఫ్రెండ్స్గా ఉందామని అనగానే సరే అని ఫ్రెండ్ లాగా ఉన్నాడు. అందుకేనా అప్పుడంతా రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ లేదు అన్నావు, ఇప్పుడేమో కార్తిక్తో డేట్కి వెళ్ళావు. మరి దానికి వాడికి ఎంత కోపం రావాలి? అర్జున్కి నీ డేట్ గురించి చెప్పింది నేనే. వద్దు వద్దు నిధి, నాకొద్దు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. నన్నేం చేయకు. నేను ఇంకా నిధి గురించి ఆలోచించను కూడా ఆలోచించను. సరే, నీ భయాన్ని నిజమని నమ్ముతున్నా. ఇంకోసారి ఇది డ్రామా అని తెలిసిందో చంపేస్తా. అర్జున్, నాకిప్పుడు నిధి మీద ఏ ఇంట్రెస్ట్ లేదు అర్జున్. నన్ను నమ్ము. నాకిప్పుడు నా ఇంట్రెస్ట్ అలా నీ లవ్ స్టోరీ మీద. నాకు నీ లవ్ స్టోరీ వినాలి అర్జున్. ఫస్ట్ ఒక్క చిన్న హెల్ప్. ఫ్రిడ్జ్ మీద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అలాగే ఫ్రిడ్జ్ లోపల రెండేళ్ళు అంత ప్రేమించావు, అంతా బాగానే ఉంది. కానీ సడన్గా ఏమైంది అర్జున్? అవును, నువ్వేంటి నా లవ్ స్టోరీ మీద పడ్డావు సడన్గా? రైటర్ అవ్వాలని నా డ్రీమ్ బ్రో. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఎప్పుడు ఏదో డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఇప్పుడు పర్ఫెక్ట్ స్టోరీకి ఐడియానే కాదు, ఓ పర్ఫెక్ట్ స్టోరీయే దొరికింది. నేను మీ లవ్ స్టోరీ వినాలనుకుంటున్నా అర్జున్. ఓ, ఇందుకేనా ఇందాక చిన్న స్టోరీ చెప్పావు? నిజమే, 2 ఏళ్ళు ప్రేమించా, అంతా బాగుండేది. ఆ రోజు వరకు నిజంగా అంతా బాగుండేది. ఆ రోజు నిధి బర్త్డే, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. మరి రిజెక్ట్ చేసిందా? ఐ లవ్ యూ నిధి, ట్రూ లవ్.
నీకు ఇస్తున్న గిఫ్ట్ ఇదే. ఇదే నా నీ ట్రూ లవ్. దీనికోసమే నా అన్ని రోజులు నా చుట్టూ తిరిగింది. నీకు నా మీద ఉన్నది లవ్ కాదు. నన్ను ఇంత చీప్గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఆల్ యూ హ్యావ్ ఇస్ సింప్లీ లస్ట్ ఆన్ మీ. నిధి, అది కాదు. ఐఎమ్ వార్నింగ్ యూ. ఇంకోసారి నాతో మాట్లాడావో ఇలా సింపుల్గా మాత్రం రియాక్ట్ అవ్వను. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ మై బెస్ట్ బర్త్డే. అండ్ అలా ఎందుకు జరిగింది మాత్రం నన్ను అడక్కు. బట్ వన్ థింగ్, నిధి గురించి నేను ఎప్పుడు తప్పుగా ఆలోచించలేదు. అండ్ ఐ ట్రూలీ సీరియస్లీ లవ్ హర్ అండ్ ఐ ఆల్వేస్ విల్. ఎందుకు అలా చేసిందో పిచ్చిది. నాకు మంచి స్టోరీకి ఐడియా ఇచ్చా. నీ స్టోరీకి పర్ఫెక్ట్ ఎండింగ్ నేను ఇస్తాను. నిన్ను నిధిని కలిపి నా స్టోరీకి పర్ఫెక్ట్ ఎండింగ్ నేనే ఇచ్చుకుంటాను. ఎలా? నన్ను నమ్ము బ్రో. హాఫ్ అన్ అవర్లో నిధి ఇక్కడ ఉంటుంది. నాకు కొంచెం ఈ బీర్ బాటిల్స్ క్లీన్ చేసి పెట్టు చాలు. ఈరోజు నా స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తున్నాను. ద లవ్ స్టోరీ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నిధి, ఈ వీడియోలో అర్జున్ గురించి నిజం మొత్తం చెప్తున్నా. బిలీవ్ మీ, హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. దయచేసి తను చేసిన తప్పును క్షమించి ట్రై టు అండర్స్టాండ్ హిమ్. నా గురించి పట్టించుకోకు. వాడిలాగా నేనైతే ప్రేమించలేను. నేనే కాదు, ఇంకెవ్వరూ లవ్ చేయలేరు. షట్, పవర్ పోయింది. ఇప్పుడు వీడియో వెళ్ళదే. సరే, కాల్ చేద్దాం. అర్జున్కి నీ డేట్ గురించి చెప్పింది నేనే. నువ్వు చేసిన పని వల్ల కార్తిక్ని కొట్టాడు వాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ కోపానికి దూరం పెట్టావు. వాడు ఇన్ని రోజుల నుంచి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. అయినా కొడితే వచ్చే నొప్పి తగ్గిపోతుంది నిధి. అర్జున్ పడే బాధ గురించి ఆలోచించు. అది నీకోసం పడుతున్నాడు. ఐ నో, రైట్? రేపు అర్జున్ని కలుస్తాను. హలో, కార్తిక్ కాల్. అర్జున్ గురించి ఏదో చెప్పాలంట. అర్జున్గా వాళ్ళ ఫ్లాట్కి రమ్మంటున్నాడు. అర్జున్ కూడా అక్కడే ఉన్నాడట. ఇప్పుడా? ఏం చేస్తావు మరి? కార్తిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాడు అర్థం చేసుకుంటాడు. మోరోవర్ అసలు కార్తిక్తో మాట్లాడిందే అర్జున్ మీద కోపంతో. ఏదో ఒక డైవర్షన్ కావాలని వాడికి సారీ చెప్పి అర్జున్ లాస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ని ఈ బర్త్డేకి తీసుకుంటాను.
చంపేశాను. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు అక్కడే ఉండు, 15 మినిట్స్లో మేము వస్తున్నాం. నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. ఇంకొక పని మిగిలిపోయింది. నిధి, మనం బ్రతికుండాలంటే అది చావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? ఇప్పుడు జరిగిన దానికి ఎలా సాల్వ్ చేయాలో నీ దగ్గరకు వస్తే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? ఇప్పుడు కాల్ చేసిన తనే కార్తిక్ ఫ్లాట్ బయట ఉన్నా లాక్ చేసింది, ఎక్కడున్నావు అని అడుగుతుంది. తనకి నిజం తెలిస్తే మన చాప్టర్ క్లోజ్. మనకున్నది ఒకటే దారి. నేను ఒప్పుకోను, అలా జరగనివ్వను. నిధికి ఏమైనా జరిగిందో నన్నే బెదిరిస్తున్నావంటే తప్పదు అర్జున్, ఇది జరగాల్సిందే. ఇంకా నిధి సంగతి నాకు వదిలే. నిధి, నేను వస్తున్నా, నీకేం కాదు. ఏంటి దిశ పదకొండు నిలబెట్టుకుందాం? ఇప్పుడు వెళ్ళవే, పర్మనెంట్గా వాడితో డేట్కి వెళ్ళు.
నిధి ఏ అర్జున్, ఏంటి పిలిచినా పలకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు వెళ్ళవే, పర్మనెంట్గా వాడితో డేట్కి వెళ్ళు. రేయ్ ఇంకోసారి నిధి జోలికి వస్తే ఈసారి నేను కాదు అర్జున్ వస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు వెళ్ళవే పర్మనెంట్గా ఆ కార్తీక్ గారితో డేట్కి. లవ్ యూ నిధి.